अस्सलामुअलैकुम, నమస్తే, వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ డే 4 అండి. ఇవాళ వచ్చి నేను హలీం ప్రిపేర్ చేశాను. దీన్ని హరీస్ అని కూడా అంటారు కొంతమంది. నేను మటన్ హలీం ప్రిపేర్ చేశాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మటన్ మ్యారినేట్ చేసుకున్నాను ఉప్పు, కారం, గరం మసాలా, సాల్ట్తో. ఇవన్నీ ఐటమ్స్ అండి. ఇవన్నీ రా అండి. ఇవన్నీ నేను చూపిస్తున్నాను చూడండి కొలతలు. ఇలా హాఫ్ గ్లాస్ అలా తీసుకున్నాను. ఇలా కుక్కర్లో వేసుకొని ఇవన్నీ విజిల్ పెట్టుకున్నానండి. 5 విజిల్స్ 6 విజిల్స్ పెట్టుకున్నాను. పిస్తా అయితే నేను ఒలుచుకున్నానండి. ఇలాగా ఈ పిస్తాయే దొరికింది నాకు. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు తెచ్చుకున్నాము. కుక్కర్లో ఒక 4 స్పూన్స్ గీ వేసుకున్నాను. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతానండి. అదైతే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చిల్లీ ఆనియన్స్ వేసి ఒక 2 to 3 మినిట్స్ సాట్ చేస్తే చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇంతలోపు కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టేశానండి. ఇవి రైస్, పప్పులు అన్నీ కలిపి. ఇంతలోపు వేగింది కదా, ఒక 2 to 3 స్పూన్స్ మసాలా వేసుకున్నాను. బాగా కలిపేసుకున్నానండి. తర్వాత మటన్ ఇందులో యాడ్ చేసుకోవడమే. మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసేసుకున్నానండి. ఈ మటన్ ఎప్పుడు పెద్ద పీసులే ఉండాలండి హలీంకి. అప్పుడే మనకి దారాల్లాగా వస్తుంది, రేషంగా వస్తుంది అనమాట. ఒక 2 మినిట్స్ అలా మూత వేసి పెట్టుకుని కుక్కర్ పెట్టేశాను. వాటర్ వేసి ఒక 5 to 6 విజిల్స్ పెట్టేశాను. ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను చాపింగ్ కోసం పెట్టాను, వేరేగా తీసుకొని. ఇగోండి వాటర్ వేస్తున్నాను చూసారా. వాటర్ వేసి కుక్కర్కి మూత పెట్టేయడమే. ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలండి. బోన్ పీస్ నుంచి విడిపోవాలి, అంటే బోన్లెస్ మ్యాక్సిమం. బోన్స్ వేసుకున్నా బాగుంటుంది. నేను కొన్ని బోన్స్ వేసుకొని ఎక్కువ బోన్లెస్ మటన్ వేసుకున్నాను. కొన్ని ఆనియన్స్ ఏమో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. హాఫ్ ఆనియన్ వేగిన తర్వాత నేను కాజుదాలు కూడా యాడ్ చేసుకొని వేయించుకొని ఇలా తీసుకున్నాను చూసారా. ఇలా కాసేపటికి క్రిస్పీగా అవుతాయి అవి. ఇలా తీసుకోవాలి. తర్వాత కుక్కర్లో మిశ్రమం అంతా ఇలా అయిపోయిందని చూసారా, బాగా కుక్ అయింది. దాన్ని మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్గా చేసుకున్నాను. బరకగా చేసుకోవాలండి. తర్వాత ఇది కూడా రెడీ అయిపోయిందండి. మన మటన్ కూడా రెడీ అయిపోయింది పక్క స్టవ్ మీద. ఇలా చూసారా, పీస్ ఇంత సాఫ్ట్గా ఇలా విడదీస్తే విడిపోయింది. ఇలా మటన్లోంచి కొంచెం గ్రేవీ వేరేగా తీసుకోవాలండి. అందులో ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది హలీం మనం తిన్నప్పుడు వేసుకోవడానికండి. పప్పు ఈ ఉడికించిన మిక్సీ చేసుకున్న పేస్ట్లో ఉప్పు, కారం, పసుపుతో పాటు ఉప్పు, కారం, గరం మసాలాతో పాటు కొంచెం కొరియండర్, కొంచెం ఘీ వేసుకొని ఈ మటన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. మటన్ పీసెస్ యాడ్ చేసే ముందు దుమ్ములు వేరే చేసుకోవాలి. దుమ్ములు వేరేగా చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. మీకు ఇలా కాకుండా వేరేగా స్మాషర్తో మటన్ కొంచెం స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను అలాగే వేసాను. నేను వేసాను కానీ టైం పడుతుందని చెప్పి తీసేసి చూసారా, కుక్కర్లోనే స్మాష్ చేసేసి దుమ్ములు వేరే బౌల్లో పెట్టుకొని మటన్ మొత్తం బోన్లెస్ స్మాష్ చేసి ఈ మిశ్రమంలో యాడ్ చేశాను. ఈ హరీస్లో యాడ్ చేశాను, హలీంలో. మటన్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇదేనండి బిగ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. నేను స్పీడ్లో పెట్టి ఫాస్ట్గా చేసి చూపిస్తున్నాను కానీ చాలా ½ an hour పట్టేసిందండి ఇది చేస్తూ. ఇందులోనే వస్తుందండి. ఇలా చేయడం వల్లే హలీంగా ఆ టెక్స్చర్ కానీ, తర్వాత ఆ సాఫ్ట్నెస్ కానీ, ఆ రేషంగా రావడం కానీ మటను. దీంతో ఈ మటన్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇంకా దాంతో యుద్ధమే అనుకోండి. నేను చేయలేకపోయాను, మా బాబు హెల్ప్ చేశాడు. మా బాబుకి అప్పచెప్పేసానండి. ఇంకా నేను చేయలేకపోయాను, తనే చేశాడు. బాగా ఒక ½ an hour బీట్ చేస్తూ ఇలా మటన్ యాడ్ చేసుకుంటూ కొంచెంగా ఇలా
పప్పు గుత్తుంటే పప్పు గుత్తి, లేదంటే ఇది ఉందండి. దీంతో మా బాబు ఇలా బీట్ చేస్తూనే ఉన్నాడు. దగ్గర 1.5 పైనే బీట్ చేశాడు. ఇది ఇఫ్తియారీ టైం అండి. మొత్తం ఇలా పెట్టుకొని టిఫిన్స్ అన్నీ హలీం ఇలా పెట్టుకొని ఇంకా ఇఫ్తియారీ కూర్చున్నాం. కరెక్ట్గా ఇన్ టైంకి అయిపోయిందండి. రెసిపీ అయితే చాలా బాగా జరిగింది. ఇఫ్తియారీ డే 4ది. కొన్ని బయట నుంచి తెచ్చామండి. హలీం చేయడానికే నాకు 2 to 3 hours పట్టేసింది మొత్తం ప్రాసెస్. మా పిల్లలు అందరూ హెల్ప్ చేస్తారనుకోండి. కొంచెం చూసారా టెక్స్చర్ ఎలా వచ్చిందో. హలీము చాలా యమ్మీగా ఉందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంది నిజంగా. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. దీని మీద కొంచెం కాజు, కొంచెం పిస్తా, అదే వేయించిన ఆనియన్, బ్రౌన్ ఆనియన్తో పాటు వేయించిన కాజు కూడా, కొంచెం కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినాలండి. హలీం ఎప్పుడైతే టేస్ట్ మీకు ఎలా చేసుకున్నా కూడా నిమ్మకాయ పిండకపోతే మీకు ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుదండి. మీరు ఖచ్చితంగా నిమ్మకాయ పిండుకొని తినాలి. ఇందులో లెమన్ చాలా ఇంపార్టెంట్. మా హస్బెండ్ చూడండి తింటూ టేస్ట్ ఎలా ఆస్వాదిస్తున్నారో. చాలా బాగుందని, చాలా హ్యాపీగా అనిపించింది. కష్టపడి చేసింది చాలా బాగా వచ్చిందని చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నేను పప్పులు ఏం వేసానో చెప్పడం మర్చిపోయానండి వీడియోలో, అందుకే లాస్ట్లో చెప్తున్నాను. పెసరపప్పు, కందిపప్పు, చనాదాలండి, అదే చనాదాలండి. తర్వాత మసూరి దాల్, కొంచెం మినప్పప్పు, 1 గ్లాస్ బాస్మతి బియ్యం, ఒక హాఫ్ గ్లాస్ నార్మల్ బియ్యం అండి. మినప్పప్పు ఉంటుంది కదండి, అది కూడా కొంచెం యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి నానబెట్టానండి. ఒక 20 బాదం వేశాను. ఇది నేను చెప్పడం వీడియోలో మర్చిపోయానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.